డైలీ టేస్ట్ ది డైలీ. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటిగడ్డ బైరాన్పల్లి. రజాకార్లు 2 సార్లు మెరుపుదాడికి ప్రయత్నించినప్పటికీ తిప్పికొట్టిన చరిత్ర ఈ గ్రామం సొంతం. బైరాన్పల్లి గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి నిజాం పాలనకు, రజాకార్ల ఆగడాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది బైరాన్పల్లి. బైరాన్పల్లి రజాకార్ల రాక్షసత్వానికి బలైన గ్రామం. ఒకే రోజు 96 మంది నిజాం సైన్యం కాల్చి చంపారు. వయసులో ఉన్న ఆడవాళ్లను చెరిచారు. మహిళలను శవాల చుట్టూ బతుకమ్మ ఆడించి రాక్షస ఆనందం పొందారు. మొత్తంగా బైరాన్పల్లిని మరో జలియన్ వాలాబాగ్ లాగా మార్చేశారు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి బైరాన్పల్లి పోరాడింది. ఈ పోరాటంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. నేడు సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్ భారత్లో విలీనమైన రోజు. ఈ సందర్భంగా బైరాన్పల్లిలో ప్రాణత్యాగాలు చేసిన వారిని మననం చేసుకుంటూ జీ తెలుగు న్యూస్ బైరాన్పల్లి నుంచి ప్రత్యేక కథనం. స్వాతంత్ర పోరాటం ఫలితంగా దేశం స్వాతంత్ర్యం పొందింది. హైదరాబాద్ ప్రాంతాన్ని పాలిస్తున్న 7వ నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపడానికి నిరాకరించాడు. తనని తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకుని పాలన కొనసాగించాడు. ఓవైపు దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది. ఇక్కడి ప్రజల్లో కూడా స్వేచ్ఛాకాంక్ష పెరిగిపోయింది. ఇదే సమయంలో మరింత నిరంకుశంగా వ్యవహరించాడు నాటి నిజాం రాజు. దీనికి తోడు నిజాం సైనికాధికారి కాసిం రజ్వీ వ్యక్తిగత సైన్యం, రజాకార్ల అరాచకాలు పెచ్చు మీరిపోయాయి. ప్రజల ఆస్తులతో పాటు మాన ప్రాణాలను దోచుకుంటున్నారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీసే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లోకి రజాకార్లు వస్తున్నారంటే గ్రామాలన్నీ భయంతో బిక్కుబిక్కుమంటూ తలదాచుకునేవి. ఇలాంటి పరిస్థితిలో బైరాన్పల్లి గ్రామంలో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టు పార్టీ. పల్లెల్లో గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసింది. చురుకైన యువకులకు ఆయుధ శిక్ష ఇచ్చి వారిని సాయుధులుగా మార్చింది. ఆయుధాలు పట్టిన రైతులు, కూలీలు, బడుగు బలహీనులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిద్దిపేట జిల్లా దోలెమిట్ట మండలంలోని బైరాన్పల్లిలోనూ బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది. రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్పల్లి గ్రామస్తులంతా ఐక్యమయ్యారు. శత్రువులపై దాడి చేయడానికి గ్రామంలో శిథిలా వ్యవస్థలో ఉన్న కోట బురుజును పునర్నిర్మాణం చేసుకున్నారు. నాటు తుపాకులు, మందుగుండు సామాగ్రి సమకూర్చుకున్నారు. ఓసారి లింగాపూర్ గ్రామానికి వచ్చిన రజాకార్లపై బైరాన్పల్లి గ్రామ రక్షక దళం దాడి కూడా చేసింది. తమపై దాడి చేసిన బైరాన్పల్లిపై ఓ కన్నేసి ఉంచారు రజాకార్లు. తీవ్ర కోపంతో ఉన్నవారు ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకున్నారు. ఓసారి దాడి చేయగా బైరాన్పల్లి గ్రామ రక్షక దళం తిప్పికొట్టింది. ఈ ఘటనలో 20 మంది రజాకార్లు ప్రాణాలు కోల్పోయారు. రెండోసారి దాడి చేసిన రజాకార్లు గ్రామంలో అడుగు పెట్టలేకపోయారు. దీంతో కాసిం రజ్వీ పర్యవేక్షణలో మూడోసారి దాడికి సిద్ధం చేసుకున్నారు. 500 మందికి పైగా నిజాం సైనికులు, రజాకార్లు ఆయుధాలు, ఫిరంగులతో ఆగస్టు 27, 1948 రోజు తెల్లవారుజామున గ్రామంపై మెరుపు దాడి చేశారు. ఫిరంగులతో దాడి చేశారు. ఈ దాడిలో బురుజులోని ఓ గదిలో నిల్వ చేసుకున్న మందుగుండు సామాగ్రి పేలిపోవడంతో పాటు దానిపై నుంచి దాడి చేస్తున్న గ్రామ రక్షక సభ్యులు చనిపోయారు. దీంతో గ్రామం రజాకార్ల హస్తగతమైంది. బైరాన్పల్లిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి ప్రజల రక్తాన్ని ఏరులై పారించారు. 90 మందికి పైగా యువకులను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మలు ఆడించారు. వారిపై అత్యాచారాలు చేశారు. ఈ ఘటనల్లో 118 మంది పైగా మృతి చెందినట్లు చరిత్ర చెబుతుంది. మరి వీరబైరాన్పల్లిలో
అనేక మంది ఆనాడు నిజాం రజాకారులు చేస్తున్నటువంటి అన్యాయాలకు అకృత్యాలకు మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి క్రమంలో కమ్యూనిస్టు పార్టీలుగా రక్షణ దళాలుగా ఏర్పడి ఆ రోజు గ్రామంలో రజాకారులను తరిమి కొట్టినటువంటి పోరాటంలో ఒకే రోజు 96 మంది మొత్తం కలిసి 118 మంది ఈరోజు కమ్యూనిస్టులు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు చనిపోయినటువంటి చరిత్ర పోరాట ఘట్టం ఈ గ్రామం. ఈ నరమేధం నాటి భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత 21 రోజుల్లో అంటే సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైంది. ఆపరేషన్ పోలో పేరుతో భారత సైన్యాల దాడికి నిజాం సర్కార్ చేతులెత్తేసింది. దీంతో నిజాం చేతుల్లో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు విముక్తి పొందారు. నాటి నుంచి బైరాన్పల్లి వీర బైరాన్పల్లి అయింది. నాటి పోరాట పటిమకు సాక్షిగా నిలిచిన గ్రామంలోని బురుజు శిథిలా వ్యవస్థకు చేరుకుంది. సంస్మరణ దినం సందర్భంగా నాడు అసువులు బాసిన 118 మంది అమరుల ఆత్మశాంతి కోసం కార్యక్రమాలు కూడా చేస్తున్నారు గ్రామస్తులు. వీర బైరాన్పల్లి గాథలను నేటి విద్యార్థులకు పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ ఉంది. గ్రామంలో స్మృతి వనము ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలంగాణలో మరో జలియన్ వాలా బాగ్ లాంటి ఘటన వీర బైరాన్పల్లిలో జరిగింది. 77 సంవత్సరాల క్రిందట ఇక్కడ నైజాం పాలనలోని రజాకారులంతా కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టుల నాయకత్వాన భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, అట్లాగే ఈ దేశ పరిపాలనలో స్వతంత్ర దేశంలో ఇది విలీనం కావాలనేటటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి ఉద్యమం మీద రజాకారులు నైజాం పాలనలో తీవ్రమైనటువంటి రాక్షస కాండ ఇక్కడ కొనసాగింది. బైరాన్పల్లిలో 99 మందిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగింది. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటిగడ్డ బైరాన్పల్లి నేడు వీర బైరాన్పల్లిగా పిలువబడుతుంది. నిజాం నిరంకుశ అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో ఎందరో మంది యోధులు నేల కొరిగిన కర్మభూమి ఈ బైరాన్పల్లిగా పిలువబడుతుంది. జలియన్ వాలాబాగ్ తరహాలో నరమేధం జరిగిన ఈ ప్రాంతం చరిత్రలోకి ఎక్కింది. ఈ నెత్తుటి ఘటన విద్యార్థులకు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్, జీ న్యూస్, బైరాన్పల్లి.